ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'వాల్తేరు వీరయ్య' షూటింగ్ లొకేషన్‌కి అయితే రావడం జరిగిందండి. ఈ వీడియో అయితే నేను 6 మంత్ బ్యాక్ అయితే తీశానండి. ఈ వీడియో మనకి డిలీట్ అయిపోయింది. అందుకు కారణంగా అయితే మనము కొద్దిగా లేట్ అయిందనమాట. చాలా మటుకు మిస్ అయిపోయిందండి. గూగుల్ ఫోటోస్‌ని అయితే కొన్ని వెనక్కి తీసుకోవడం జరిగిందనమాట. ఈరోజైతే మారేడుమిల్లిలో ఉన్నామండి. మారేడుమిల్లి భద్రాచలం రూట్‌లో అయితే ది వుడ్ అని ఉంది కదా! దీని లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడి నుంచి రిసార్ట్స్ ఉన్నాయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు 9 రాజేష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం అయితే ఉన్నామన్నమాట. ఇక్కడైతే 'వాల్తేరు వీరయ్య' చిరంజీవి గారి మూవీ ఇక్కడ షూటింగ్ జరిగింది. ఆ లొకేషన్ అయితే మీకు ఇప్పుడు ఇక్కడ చూపించబోతున్నమాట. ఇప్పుడు ఆ లొకేషన్లో ఉన్నాను. ఎగ్జాక్ట్గా అయితే అదే లొకేషన్లోను బ్యాక్ సైడ్ కనిపించింది మొత్తం అయితే ముందు సెట్ వేసారు. అదంతా అదైతే ఇప్పుడు తీస్తారనమాట. ఒక 1 మంత్ కింద అయితే తీశారు. అదైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం వచ్చేటప్పటికైతే అది మొత్తం సెటప్ తీశారు. ఆ ఫొటోస్ అయితే ఇమేజ్ అయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆ సెట్లో మొత్తం తీస్తారు. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇది ఒక్కటైతే మిగిలిందనమాట. మొత్తం తీస్తారు ఇక్కడ. బ్యాంకాక్లో ఫైట్ సీన్ అయితే తీసారట. 'వాల్తేరు వీరయ్యలో' లాస్ట్ సీన్ అనమాట. ఫైట్ సీన్ తీశారు. అది మీకు ఆ క్లిప్ వేస్తాను, అది మీరు చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ లొకేషన్లో అయితే ఈ ఒక్క సినిమా కాదండి, 'ఆచార్య' కూడా తీశారు. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప' కూడా తీశారనమాట. మీకు ఇందులో అయితే చూపించడం అయితే జరిగింది. గత వీడియోలో అయితే మీకు చూపించడం జరిగిందనమాట. చూసారు కదా, లోనకి థిక్ ఫారెస్ట్ అనమాట. ఈ ఫారెస్ట్లో అంత పెద్ద స్టార్ ఉండి చిరంజీవి గారు వచ్చి ఇక్కడ సినిమా తీయడం అనేది అయితే చాలా గ్రేట్ అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే రవితేజ గారు నటించిన చిత్రం అండి. చాలా సూపర్ హిట్ అయిందనమాట సినిమా అయితే. ఈ వెళ్ళే రూట్లో అయితే అలాగే ఫైట్ సీన్ కూడా తీశారండి. అది కూడా మీకు వేస్తాను చూడండి. మారేడుమిల్లి ఏ షూటింగ్ జరిగినా కంపల్సరీగా ఈ ఏరియాలో అయితే కంపల్సరీగా సినిమా షూటింగ్ జరుగుద్దండి. ఇదేమి చూపించే లొకేషన్ అయితే. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే షూటింగ్ లొకేషన్కి అయితే వచ్చేసాను అనమాట. 'వాల్తేరు వీరయ్యలో' ఉన్న లాస్ట్ ఫైట్ అయితే ఇందులో ఉంటుంది అనమాట. బ్యాంకాక్ ఫైట్లో ఉంటుంది అనమాట. మనమైతే షూటింగ్ జరిగిపోయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మనం ఇక్కడికి రావడం జరిగిందనమాట. మొత్తం అంతా చూస్తారు కదా, పిచ్చి మొక్కలు అలాగే అన్నీ వచ్చేసాయి. ఎంత సెట్ అనమాట. ఇక్కడ రావడం కారణం ఏంటంటే మా బామర్ది అక్కడ చేస్తున్నాడు, పండర్నాథ్ అని. మా బామర్ది అనమాట. మా బామర్ది అయితే అక్కడ తీసుకుని వెళ్ళాడనమాట. ఫ్రెండ్స్, దాదాపుగా ఇది ఇక్కడ షూటింగ్ అయితే 15 రోజుల వరకు షూటింగ్ జరిగిందండి. ఈ ఫైట్ సీన్ ఎలా చూసినా ఒక 6 గంట ఫైట్ దాకా ఉంటుంది అనమాట. ఆ ఫైట్ అంటే ఇక్కడ 10-15 రోజుల దాకా అయితే తీసారటండి. చిరంజీవి గారు ఇక్కడ మారేడుమిల్లిలో ఉండేవారంట. చూసారు కదా, ఇదంతా కొండపూడి అనమాట. ఈ కొండపూడి అయితే షూటింగ్ జరిగింది. సెట్టింగ్ కూడా చూసారా, ఆ విధంగా వదిలేశారు. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇదంతా లోపల రిసార్ట్స్ అనమాట. ఇక్కడ చాలా లగ్జరీగా ఉంటుందండి. స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువగా కొద్దిగా రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారండి ఇక్కడ ఈ ఏరియాలో. ఫ్రెండ్స్, ఇక్కడైతే క్షమించాలండి, వీడియోలు చాలా డిలీట్ అయిపోయినాయి కదా, కొద్దిగా గొప్ప మీకే చూపిస్తాను అనమాట. చెప్తే నేను వీడియో ఇది ఎంట్రన్స్ గేట్ టైప్. ఇది ఇక్కడ టూల్ ఇది ఆల్రెడీ ఉంది. తానా ఇది దగ్గు తానా. సవేటి మొత్తం అంతా దట్టమైన అడవి అనమాట. దట్టమైన అడవిలో అయితే ఈ మధ్యలో అయితే ఇక్కడ సెట్టింగ్ వేయడం అయితే జరిగింది. చూసారు కదా, జీరికి చెట్లు గట్టు ఉన్నాయి. మీకు ఆ సీన్ చూపిస్తాను. అక్కడైతే ఇవన్నీ కనిపిస్తాయి. అవి మాడి చెట్టు కనిపిస్తుంది కదా, మాడి చెట్టు మొత్తం కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ అలా మీకు ఆ సీన్ వేస్తాను చూడండి. ఇదే ప్లేస్లో అయితే 'ఆచార్య' మూవీ కూడా సెట్టింగ్ వేసారటండి. ఒక విలేజ్ కింద వేసారంట. ఇదంతా ఇప్పుడైతే పాత ఘట్టం అనమాట వేసారట. ఇప్పుడు అదంతా మొత్తం అడవి అయిపోయింది. మొత్తం పిచ్చి మొక్కలు వచ్చేసాయి. ఇవన్నీ పోల్స్ చూస్తారు కదా, మొత్తం అడవి కింద అయిపోయింది అనమాట.
అక్కడ ఎంట్రన్స్ బోర్డు ఒకసారి తీసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇక్కడ ఒక మామిడి చెట్టు కనబడుతుంది కదా, అక్కడ సెట్టింగ్ చేశారనమాట. ఆ చెట్టు నుంచి విలన్ వస్తుంటాడు. ఆ మామిడి చెట్టు చూడండి వేస్తున్నది మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఇది సెట్టింగ్ తీసేటప్పుడు అండి. ఫ్రెండ్స్ ఇక్కడ మన సబ్స్క్రైబ్స్ అయితే నన్ను క్షమించాలండి, ఎందుకంటే చాలా వీడియో మిస్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం వీడియో తీయడానికి ప్రధాన కారణం అయితే మా పామరది అనమాట. మనోడు మామిడి మిల్లు ఉంటాడు, దానివల్ల అయితే మనకి ఈ లొకేషన్ అయితే తెలిసింది. యాక్చువల్గా తెలియదు అన్నట్టు చూసారు కదా. ఇక్కడ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత సెట్టింగ్ తీసేటప్పుడు అండి ఇదంతా అనమాట. చల్లది ఇలాగ వేస్ట్గా వదిలేసారనమాట. సగం పట్టుకొని పోయారు, సగం అయితే ఈ విధంగా వదిలేసారనమాట షూటింగ్ అయిన తర్వాత. ఈ ఇమేజెస్ మొత్తం అప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత తీసిన ఈ ఇమేజెస్ అండి. ఇవి మన వాళ్ళు సెట్టింగ్ తీయడానికి వెళ్తారు కదా, తీసి మనకు పెట్టాడనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు చాలా మంచి వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయిందండి. ఏమైందో తెలియదు అనమాట. మన గూగుల్లోకి వెళ్ళి అయితే మనకు కొద్దిగా మొత్తమే రికవర్ చేయడం జరిగిందనమాట. ఈ లొకేషన్ అయితే అంటే మనకి వీడియో 8 నిమిషాలు ఉండాలి కాబట్టి మనం కొంచెం వెనక ముందు టైప్ పెట్టాను. నన్ను అయితే మన మొత్తం అంతా దట్టమైన అడవి అనమాట. దట్టమైన అడవిలో అయితే ఈ మధ్యలో అయితే ఇక్కడ సెట్టింగ్ చేయడం అయితే జరిగింది. చూసారు కదా, జీరికి చెట్లు గట్టు ఉన్నాయి. మీకు ఆ సీన్ చూపిస్తాను. అక్కడైతే ఇవన్నీ కనిపిస్తాయి. ఆ మామిడి చెట్టు కనిపిస్తుంది కదా, మామిడి చెట్టు మొత్తం కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ అలా మీకు ఆ సీన్ వేస్తాను చూడండి. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను క్షమించాలండి, ఎందుకంటే వీడియో అయితే డిలీట్ అయిపోయింది అనమాట. ఇలాంటి పొరపాటు అదే తీద్దాం ఉండవాడని.